అడవిదేవులపల్లి మండలం చిట్యాల టైల్ పాండ్ వద్ద ఉన్న ఇంటేక్ వెల్ నుండి నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు సరఫరా చేస్తున్న తాగునీటి విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. టైల్ పాండ్ ఇంటేక్ వెల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ తాగునీటికి పరిస్థితిని పరిశీలించారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద ఉన్న టైల్ పాండ్ ఇంటేక్ వెల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ తాగునీటికి పరిస్థితిని పరిశీలించారు. ఇంటేక్ వెల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాగునీరు, భవిష్యత్తులో అవసరమయ్యే తాగునీరు తదితర విషయాలను అధికారులతో చర్చించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటికి సమస్యలు ఉత్పన్నం కాకుండా తాగునీటి పంపులను ప్రస్తుతం ఉన్న నీటి మట్టానికంటే మరో 10 ఫీట్లు కిందికి దించాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఉన్న నీటితో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని, 90 MLD నీటిని మిర్యాలగూడ నియోజకవర్గంలోని గ్రామాలు, మున్సిపాలిటీకి తాగునీరు వస్తుందని, అదేవిధంగా మరో 60 MLD నీరు సూర్యాపేటకు వస్తుందని అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉన్న నీటిని సక్రమంగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు. అనంతరం ఆయన ఉదయ సముద్రం రిజర్వాయర్ను తనిఖీ చేసి అక్కడ తాగునీటి పరిస్థితిని పరిశీలించారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఉదయ సముద్రానికి నీటిని విడుదల చేయగా 0.54 TMC నుండి 1.5 TMCలకు నీరు పెరిగిందని, 3 నెలలకు సరిపడే తాగునీరు ఉందని, జూలై వరకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలిపారు. మిషన్ భగీరథ, ఇంట్రా సమస్యలు, బల్క్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు. ఇంట్రా సమస్యలకు తావు లేకుండా రోజువారీ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం వేసవిలో తాగునీటి సరఫరాకు గాను వేసవి ప్రణాళికలో భాగంగా తాగునీటి సమస్యలు వస్తే ఎదుర్కొనేందుకు గాను అన్ని ఇంట్రా సబ్ డివిజన్ల వద్ద 3 పంప్ సెట్లను అదనంగా సిద్ధంగా ఉంచినట్లు ఆయన తెలిపారు. ప్రిన్సిపల్ సెక్రటరీ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచందర్, రాష్ట్ర మిషన్ భగీరథ ENC కృపాకర్ రెడ్డి, CE చెన్నారెడ్డి, మిషన్ భగీరథ జిల్లా SE వెంకటేశ్వర్లు తదితరులున్నారు.